పాకిస్తాన్ మీద రెండో దాడి అప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసైడ్ అయిపోయారు. డెడ్ లైన్ కూడా వచ్చేసింది. ఎక్కువ కాలం లేదు, బట్ ఎంత వ్యవధి అనేది ఇప్పుడే చెప్పలేం. బట్ తక్కువ స్పాన్లో ఎలా దాడి చేయబోతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బంకర్ మునీర్, అదే వాళ్ళ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ లేదా ఫీల్డ్ మార్షల్ ఈయన షహబాజ్ షరీఫ్, ఆయన ఏం చెబితే వినే వీళ్ళిద్దరూ కలిసి డిసైడ్ అయిపోయారు. మనం చైనా నుంచి దీపావళి ఆట బొమ్మలు వస్తాయి, వాటితో మనం అటాక్ చేసేద్దాం, బార్డర్ వెంబడి రాజస్థాన్ కొడదాం, గుజరాత్ని కాండ్లాని కొడదాం, తర్వాత బాంబే మహారాష్ట్రలో ముంబై పోర్ట్ని కొడదాం. 2 పోర్ట్ల మీద దాడికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఆ సీక్రెట్ కాన్వర్జేషన్ అంతా ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ లీక్ చేసింది. లీక్ చేసి దరిమిలా, అంటే ఇప్పటికే మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒక దాని మీద నడుస్తుంది. పాశుపత అనేది బ్రహ్మాస్త్రం తరహాలోనే పాశుపత అస్త్రం ఒకటి తయారవుతుంది. బ్రహ్మోస్లో రష్యన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రష్యన్ సహకారం, సాంకేతిక సహకారం ఉంది. అండ్ పాశుపతంలో ఇజ్రాయెల్ సహకారం కూడా ఉండబోతుంది. అటు రష్యా, ఇటు ఇజ్రాయెల్ సాంకేతికంగా. ఇది ఒక 2-3 నెలల్లో ఫైనల్ షేప్ తీసుకోబోతోంది. అవ్వంగానే ఇమీడియట్గా దాన్ని థార్ ఎడారిలో టెస్ట్ చేయబోతున్నారు. ముందర దాని ప్రిపేర్డ్నెస్ ఏంటి, పాశుపత ఎలా ఉండబోతోంది. పాశుపత చాలా టార్గెటెడ్గా దానికి ఇచ్చిన డిజైన్ ఏంటంటే, సివిలియన్ క్యాంప్స్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ మిలిటరీ క్యాంప్స్ మీద, టెర్రర్ క్యాంప్స్ మీద మాత్రమే అది అటాక్ నడుస్తుంది. 750 కిలోమీటర్స్ రేంజ్లో అది తయారు కాబోతుంది పాశుపత. అంటే దాని లక్ష్యం 750 కిలోమీటర్ల లక్ష్యాన్ని, దారి పొడుగుతా ఎక్కడ లక్ష్యాలు ఉన్నాయో వాటి మీద కూడా అటాక్ చేస్తూ చివరి దాకా వెళ్తుంది. అది దానికి సంబంధించిన ప్రిలిమినరీ డిజైన్. అయితే మౌలికమైన సమాచారం దానికి పాశుపత అని ఎందుకు పెట్టారంటే, మహాదేవుడి దగ్గర ఉండే అస్త్రం కాబట్టి, ఆయన అర్జునుడికి ఇచ్చాడు కాబట్టి. ఈరోజు అర్జునుడు ఎవరంటే ఈయనే. సో ఈ అర్జునుడు ఆ పాశుపతంతో పాకిస్తాన్ అనే అసురమూక మీద, దానికి సహకరించే పిల్ల అసురమూకలు బంగ్లాదేశ్ లాంటి వాటి మీద, అలాగే వాళ్ళకి సహకారం అందిస్తున్న తుర్కియా మీద, అజర్బైజాన్ మీద కూడా అటాక్ చేయడానికి. సో ఈ సైన్యం ఇదంతా రెడీ చేసుకుంటున్నారు పాశుపతం. ఈరోజు బలూచీలు కూడా మనకు సహకారం అందిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈసారి రెండోసారి పాకిస్తాన్ మీద జరిగే దాడిలో బలూచీల సహకారం మనకు అమేయంగా అంటే అందబోతోంది. ఎలా అందబోతోంది, ఈ పాశుపత అస్త్రానికి సంబంధించిన డిజైన్లో బలూచీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. బలూచీలో బాగా ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఆ మిషన్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ మిషన్లో పనిచేస్తున్నారు. అండ్ అదే ఆ మిషన్ టెస్టింగ్కి సంబంధించి మరి బహుశా కపుల్ ఆఫ్ మంత్స్ లేదా 3 months లోపల థారడాన్ని ఎంచుకోబోతున్నారు. ఏదేమైనా 6 months టైం పెట్టుకుంటే వన్స్ ఒకసారి దాని ప్రయోగం చేసిన తర్వాత అమెరికా వెంబడే ఆంక్షలకు దిగచ్చు. ఎందుకంటే పాశుపతం పవర్ అలాగే ఉంటుంది, పేరుకు తగ్గట్టే ఉంటుంది. ఆంక్షలకు దిగచ్చు. పైగా అమెరికా ఇజ్రాయెల్ని నిలువరించే ప్రయత్నం కూడా చేయొచ్చు. ప్రపంచంలో నీకు సపోర్ట్ ఇస్తున్న మాకన్నా భారతదేశం ఎక్కువే అంటారు ఇజ్రాయెల్. ఎందుకంటే ఒక అద్భుతమైన జాతి, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో ఉన్న ఒక జాతిని దాన్ని కుదుమట్టం చేసేసి నిలువరించి ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేసిన హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి 50 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. తర్వాత వాళ్ళ కింద మీద పడి రకరకాల ఉపాధి ప్రయత్నాలు చేసుకుంటూ ఆ జాతి తనని తాను సంరక్షించుకుంటూ పెరిగింది. చిన్న దేశం. ఆ చిన్న దేశంలో ఇంకొక స్ట్రిప్ ఉంటుంది, గాజా స్ట్రిప్ అని. ఎంత ఉంటుంది, 10 కిలోమీటర్ల వెడల్పు, 60 కిలోమీటర్ల పొడవు. అక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ నేషన్స్ అయిన పాకిస్తాన్, సిరియా, లెబనాన్ వాళ్ళు అక్కడ ఉగ్రవాదుల్ని మోహరించారు. పాలస్తీనా విముక్తి అనే పేరుతోటి హమాస్, అలాగే ఐసిస్ కూడా అక్కడ పనిచేస్తుంది. ఆ జాతిని మనుగడ లేకుండా చేస్తున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తమను తామును రక్షించుకోవడం కోసం ఇజ్రాయెల్ యూదులు వాళ్ళు అక్కడ చిన్న వయసు నుంచే మిలిటరీ క్రమశిక్షణ అండ్ టార్గెట్స్ని రీచ్ కావటం, ఐక్యూ లెవెల్స్, వీటన్నిటిలో దే ఆర్ నెంబర్ 1 నుంచి 100 వరకు వాళ్ళే ఉంటారు. 101 నుంచి అమెరికా ఏమన్నా వస్తేమో కానీ అలాంటి ఇంటెలిజెన్స్. సో ఆ ఇంటెలిజెన్స్ సహకారంతో, రష్యా సాంకేతిక నైపుణ్యంతో, భారతదేశం విలువలతోటి ఇది పాశుపత అస్త్రం తయారు కాబోతుంది. అది తయారయ్యి థారడార్లో దానికి సంబంధించిన ప్రయోగాలు అయిపోయిన తర్వాత ఆ సమయంలో అమెరికా అడ్డొచ్చినా సరే మోదీ వినేది లేదు. చాలా కేటగిరికల్గా ఆ విషయంలో ఉన్నారు.
ఈసారి ఇంకా అవకాశం తీసుకోదలుచుకోలేదు. పీఓకేని పూర్తిగా స్వాధీనం చేసుకోవటం, అంటే అక్కడున్న టెర్రర్ క్యాంప్స్ ఇంకా మొత్తం పాకిస్తాన్లో పీఓకేలో 9 ధ్వంసం చేసాం. ఈ కాక ఇంకా మొత్తం 21 ఉన్నాయి. 21లో 10 మాత్రమే రెస్ట్ ఆఫ్ పీఓకేలో ఉన్నాయి. మిగిలిన అదే 21లో 10 బయట ఉన్నాయి, 9ని కూల్చేశారు. సో 19, ఇంకొక 2 క్యాంప్స్ పీఓకే పరిధిలో ఉన్నాయి. ఆ 2 క్యాంప్స్ని కూడా కంప్లీట్గా డిస్మాంటిల్ చేసేసిన తర్వాత పాకిస్తాన్ పరిధిలోకి వచ్చే మిగిలిన 10 క్యాంప్స్ మీద కూడా పాశుపతంతో దాడి చేయబోతున్నారు మోడీ. మహాదేవుడు ఇచ్చిన ఆయుధం కాళీమాత పర్యవేక్షణలో దీన్ని జరపటానికి దానికి సంబంధించిన ఆయుధ పూజ కూడా బహుశా అంటే చాలా ట్రెడిషనల్గా కోల్కతాలోనే చేయబోతున్నారు. ఎందుకు చేయబోతున్నారు అంటే దానికి ఒక నిర్దిష్టమైన కారణం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి కోల్కతాలో బంగ్లాదేశ్ సహకారంతో చేస్తున్న ఉగ్రవాద కుట్రల్ని బదాబదలు చేయటం కోసం. మనకి ఒకటే చికెన్ నెక్ ఉంది, వేరాజ్ బంగ్లాదేశ్కి 2 చికెన్ నెక్స్ ఉన్నాయి. అవి క్లోజ్ చేస్తామని మొన్ననే అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ చాలా కేటగిరికల్గా బంగ్లాదేశ్ ఇంటరమ్ చీఫ్ అడ్వైజర్ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్కి స్పష్టం చేశారు. ఇంత స్పష్టం చేసిన తర్వాత కూడా వాళ్ళు తెగబడుతున్నారు అంటే సరే, దానికి ప్రతిగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అది ఫస్ట్ టాప్ ప్రయారిటీలో ప్రధానమంత్రి మోడీ ఆలోచన చేస్తుంది ఏంటంటే మన పరిధిలోకి దక్షిణ త్రిపురలో వచ్చే ఒక ఎయిర్ బేస్, అది 1971 నాటి బేస్, దాంట్లో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించాలనుకుంటున్నారు. బంగ్లాదేశ్ ఎక్కడైతే సిలిగురి అవతల వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్ని 1931 నాటి ఎయిర్ బేస్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో మనం కూడా ఇది డెవలప్ చేస్తే ఒక్క షాట్ తోటి మొత్తం బంగ్లాదేశ్ ఎగిరిపోతుంది. దానికోసం బహుశా వచ్చే ఏడాది కల్లా అక్కడ ఎయిర్పోర్టు దక్షిణ త్రిపురలోని ఆ భాగంలో ఎయిర్పోర్టు తయారు కాబోతోంది. ఎయిర్పోర్టే కాకుండా అదొక డిఫెన్స్ బేస్ క్యాంపు లాగా కూడా ఉండబోతోంది. సో ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అంటే అత్యంత సమీపంలో. ఈ లోపల కవింపుకి దిగితే మన బ్రహ్మోస్ ఉన్నాయి, అలాగే మన S-400 ఉన్నాయి, మన రఫేల్ కూడా ఉన్నాయి. చాలు పాకిస్తాన్ అంతా ఉంచడానికి. కానీ పాకిస్తాన్ కూడా వేచి చూసే ఆలోచన చేస్తున్నట్టు నటిస్తూ దొంగ దెబ్బ తీయడానికి బంగ్లాదేశ్ని ఎంచుకుంది కాబట్టి, బంగ్లాదేశ్ భూభాగం నుంచి మనల్ని టార్గెట్ చేసింది కాబట్టి ఈసారి ఆయన ఉపేక్షించదలుచుకోలేదు. ఇదివరకట్లాగా చూద్దాం, ఆలోచిద్దాం, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందాం లేవు, మాటలు లేవు, రణం ఒక్కటే. మన నందమూరి బాలయ్య బాబు సినిమాలో రణమా శరణమా అంటుంటారు కదా, రణమే, శరణం లేదు, అవతలవాడు శరణం వచ్చినా శరణం ఇచ్చేది లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా చెప్తున్నారు. అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత.